జనసేన ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ ఒక వినూత్నంగా నిర్వహించారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతాలని తను క్యాప్చర్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఎస్సీ సెగ్మెంట్లు కాపు ఎస్సీ సెగ్మెంట్లనేమో తెలుగుదేశం క్యాప్చర్ చేసేందుకు సహకరిస్తున్నారు. అలాగే కాపు సెగ్మెంట్లను తను క్యాప్చర్ చేశారు కిందసారి, అది కంటిన్యూ చేయడానికి ఎత్తుగడలు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర విభజనప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తుంది వైసీపీ. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎస్సీ సీట్లను మన తెలుగుదేశం క్యాప్చర్ చేసేసింది. కాబట్టి ఇక కాపు ఎస్టీలకు సంబంధించినటువంటి సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు. అందుకని గిరిజన ప్రాంతాల్లో పదే పదే తను అటవీ శాఖ మంత్రిగా కూడా ఉంటాం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉంటాం, వాళ్ళతో మమేకమవుతా ఎక్కువగా. అక్కడ తెలుగుదేశానికి టచ్ తక్కువ. ఇదివరకు కమ్యూనిస్టులు బలంగా ఉండేవాళ్ళు, ఆ తర్వాతన వైసీపీ బలంగా వచ్చింది. ఆ ప్లేస్ని తను ఆక్యుపై చేస్తూ వస్తున్నారు, నిదానంగా వాళ్ళతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఈసారి అడవి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడే నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొబోతున్నారు. రేపు జరగబోయే పాడేరు నియోజకవర్గం నందిగరువు అనే గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ వేడుకలు నిర్వహించబోతున్నారట. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఓనూరు జంక్షన్ దగ్గర జనసేన జెండాను ఆవిష్కరిస్తారట. ఆ తర్వాత ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, పిఎం జన్మన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులు పరిశీలిస్తారు. పిఎం జన్మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం దాకా నిర్మించిన 2.4 కిలోమీటర్ రహదారిని కాలినడకను పరిశీలిస్తారు. నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. ఆ తర్వాత అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లని పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత గిరిజనులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయబోతున్నారు.